జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది? అతి దారుణంగా ఉందండి. ఒక దొడ్లు ఇచ్చింది లేదు, ఇల్లు ఇచ్చింది లేదు పేదలకి. మరి ఎస్సీ కార్పొరేషన్ తీసేశారు. ఇసుక తోలుకుందామంటే ఈ ఇసుక కూడా అసలు దారుణంగా ఉంది రేట్లు. పేదలు ఇల్లు కట్టుకునే పని లేదు అసలు. ఈ 4 సంవత్సరాల నాటిలో అసలు ఏమైనా అభివృద్ధి లేదు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తే మనకి పరిపాలన బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అది నిజం నిరూపించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా విధాలుగా ప్రయత్నం చేసింది. మరి అది నిరూపించగలిగారా ఆయన తప్పు చేసినట్టు? అదేం అసలు నిరూపించగలగలేదు. ఆయన ఏం తప్పు చేయలేదు. దారుణంగా ఆయన పెట్టారు. మళ్ళీ ఆయన జలసా బయటకు వచ్చేసాడు. ఆయనకి ఎదురు లేదు. ఈ తడవ మనకి గెలిచేస్తాడు. జగన్బాబు గారిని ఈ తడవ ఇంటికే పంపించేస్తారు. కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, భువనేశ్వరి గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ ఇష్టాసారంగా నోరు బారేసుకుంటున్నారు. ఇది వేరే విధంగా వస్తున్నారు. అది దారుణంగా చేస్తున్నారు. వాళ్ళు నోరు బారేయకూడదు. మరి రోజా కూడా బాగా దారుణంగా మాట్లాడుతుంది. మనకి పనులు అసలు బాగలేదు. ఈ పరిపాలన మనకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు పరిపాలన బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం పరిపాలన బాగుంటుంది? ఎంతవరకు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఈ తడవ గ్యాస్ బండ్లు 4 ఇస్తానన్నాడు. మరి బస్సు ఫ్రీ పెట్టిన మహిళకి. మళ్ళీ 3 గ్యాస్ బండ్లు. మళ్ళీ నిరుద్యోగి 1800 ఇస్తున్నాడు. అమ్మఒడి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తున్నాడు, నలుగురికి ఇస్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి విషయంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి 15,000 లెక్క ఇస్తానని 12,000 లెక్క, 10,000 లెక్క. కొంతమందికి వాళ్ళు రావటం కూడా రావట్లేదు. దారుణంగా జరుగుతుంది. కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లా. నేడు కరెంట్ ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి? కరెంట్ ఛార్జీ దారుణంగా పెంచాడు. గతంలో పక్క రాష్ట్రాలతో పోలితే పెట్రోల్ రేట్లు ఇక్కడ బాగా విపరీతంగా అన్నాడు. నేడు ఆ పరిస్థితి ఎలా ఉంది? పెట్రోల్ రేట్లు దారుణంగా పెంచాడండి. ఇప్పుడు 10 సార్లు పెరిగినట్టు పెరిగింది. పోయినసారి 70 రూపాయలు, ఇలా 81 రూపాయలు, 90 రూపాయలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రానికి జరిగే మేలేంటి? చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మనకి పక్కా ఇళ్ళు వస్తాయి. మరి రోడ్లు బాగుపడతాయి. మరి మనకి ఏమీ ఇబ్బంది ఉండదు. కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. మరి పెట్రోల్ ధర తగ్గిద్ది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మద్యాన్ని పూర్తిగా నిషేధం చేసిన తర్వాత అధికారంలోకి వస్తానని. రోజా కూడా బీరు బాటిల్ పట్టుకుని వచ్చారు. మరి నేడు మద్యపాన నిషేధం ఎంతవరకు జరిగింది? మద్యపానం బాగా దారుణంగా పచ్చి మంది అమ్ముతున్నారండి. అది దారుణంగా ఉంది. అది ఆ మందు అసలు మంచిది కాదు. జనాలు అసలు లెగనం కూడా లేవట్లేదు. దాగి పండుకుంటే మళ్ళీ లెగిసేది లేదు. పచ్చి మంది అమ్మేస్తున్నారు. గంజాయి కూడా తయారు చేసి గంజాయి కూడా అమ్ముతున్నాడు. జగన్ గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? ఆయన పరిపాలన ఏం బాగాలేదు. ఆయన బయటకు వస్తే చెట్లు నరగటం, హెలికాప్టర్లో వెళ్ళటం, రోడ్లు బాగాలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పింఛన్ రావాలంటే కరెంట్ బిల్ లింక్ పెట్టారు. ఆ లింక్ ఎందుకని పెట్టారు? పింఛన్లు ఇవ్వటానికి, ఎగ్గొట్టడానికి? పింఛన్లు ఎగ్గొట్టడానికి పెట్టారు. అవి లింక్ పెట్టకపోతే పింఛన్లు ఇవ్వాలిగా. లింక్ పెడితే కానీ ఎగ్గొట్టచ్చు. 0 వడ్డీ అన్నారు. 0 వడ్డీ అని కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఎగ్గొట్టారు. 0 వడ్డీ లేదు, ఏం లేదు. నేను ఇస్తున్నాను గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇచ్చేదేమీ లేదు. గతంలో అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండి అంతమంది 15,000 వేస్తున్నారు. మరి నేను ఆ పరిస్థితి ఆ విధంగా వేస్తున్నారంటారా? ఇంట్లో ఒక్కరికి వేసాలకే పెద్దలు దిగి వస్తున్నారు. ఇంకేం వేస్తారు? పూర్తిగా మద్యపానం నిషేధం చేసిన తర్వాతే నేను ఎన్నికలకు వస్తాను, ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, మరి ఆ మద్యపాన నిషేధం ఎంతవరకు పూర్తయింది? మద్యపానం నిషేధం ఏం చేయలేదు. కానీ ఆయన లాభపడటానికి మట్టికి రేట్లు పెంచుకోండు. జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ ప్రజలు దింపేస్తూ హ్యాపీగా దిగిపోతానని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. గతంలో నా వెంట్రుకు కూడా వేయలేరు, ఎంతమంది కలిసి వచ్చినా ఖచ్చితంగా నేనే గెలుతున్నాను. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్? ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకనంటే ఓట్లు వేయరని భయం వేసి, ఎట్టాగా వేయరు నాకు కావని వేసిన ఒకటే అయిపోయిన ఒకటే వేయర్లే అని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చింది. ఆయన చేసింది ఏం లేదు కాబట్టి ఇక నాకు ఎట్టాగే వేయరు అని చెప్పి ఇక గెలిచిన ఒకటే గెలపోయిన ఒకటే. బటన్ నొక్కి కొన్ని లక్షల కోట్ల రూపాయల సంక్షేమం ప్రతి పేదింటికి ఇచ్చాను అంటున్నాడు. ఇందులో ఎంత వాస్తవం? దాంట్లో అయితే వాస్తవం అయితే లేదు.
నలుగురికి ఇచ్చే 10 మందికి ఇచ్చానని చెప్పుకోవడం తప్ప ఏం లేదు అంతకుమించి. అదేవిధంగా జగన్ మీద షర్మిల తిరుగుబాటు ఎందువల్ల అంటారు? జగన్ మీద తిరుగుబాటు అంటే ఆయన గురించే తిరుగుబాటు చేస్తుంది. ఆయనకి సరైన వాటా వాడుకున్న అన్నాళ్ళు వాడికి దింగాడు. ఆయన దాంతో పని చేసుకున్నాడు, వెనక్కి నెట్టేశాడు. దాని గురించి తిరుగుబాటు చేస్తుంది. వైసీపీ మంత్రులు మాట్లాడుతూ షర్మిల చంద్రబాబు మనిషి అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? చంద్రబాబు మనిషి అంటే జగన్ మనిషి కదా, ఆయన సొంత చెల్లెలు అయ్యాకే కాదు చంద్రబాబుకి. చంద్రబాబుని వైసీపీ మంత్రులు బూతులు తిట్టడం మీరు ఏ విధంగా చూస్తున్నారు? జగన్ తిడతలేదు కానీ చంద్రబాబుని కాళ్ళు తిడితే పెద్ద ఇదేముందో. జగనే తిడుతుండే. ఓ ముఖ్యమంత్రి అయినోటికి ఆయన నోటికే అద్దుపొద్దులు ఆడతారు. ఇక్కడ వాళ్ళు ఆయన కింద పనిచేసే వాళ్ళు తిట్టకుండా ఉంటారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని కళ నెరవేర్చాను, ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చాను అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం? దాంట్లో వాస్తవం అయితే లేదు కానీ చెప్పుకోవడంలో మట్టికి బాగా. అదేవిధంగా ల్యాండ్స్ ప్రతి మనిషికి సెంటు భూమి ఇస్తానని చెప్పారు. మరి ఇచ్చారంటారా? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకోండి, 4-5 మొత్తానికి ఇచ్చానని చెప్తాను. గతంలో ఏదన్నా సంక్షేమం ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా సరే జనభూమి కమిటీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. నేడు వాలంటీర్లకు అలా ఇచ్చే పని లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎంత వాస్తవం ఉంది? అసలు లంచాలు ఏళ్ళ దాకా ఏడొస్తున్నాయి, ఆయన తినడానికి చాలట్లేదుగా. ఏళ్ళ దాకా వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డికే చాలా ఎన్ని వచ్చినా వీళ్ళకేమి వస్తుంది? తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తూ కోట్ల రూపాయలతో బాత్రూమ్ కట్టాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం అంటారా? అది వాస్తవమే కావాలి. ఆయన ప్యాలెస్ కోసమే అన్ని డబ్బులన్నీ నిధులన్నీ నాటే మనకు.